ఈరోజు పరిశుద్ధాత్మ గురించి మనం ఎక్కువ వింటలేదండి. కానీ ఈ ఆలయంలో ఐ వాంట్ ఎంఫసైజ్ ఇట్. వీ బ్యాలెన్స్ ద వర్డ్, వీ డోంట్ గో టు ఎక్స్ట్రీమ్. వీ బిలీవ్ ఇన్ ద ట్రినిటీ, త్రియేక దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. తండ్రి, కుమార, ముగ్గురు సమానమే. ఏ ఒక్కరు ఎక్కువ అని చెప్పలేము, ఏ ఒక్కరు తక్కువ అని చెప్పలేము. ముగ్గురు సమానం. ఈ ముగ్గురు విలువ తెలిసిన రోజునే దేవుని పరిపూర్ణ కార్యము మన జీవితంలో జరుగుతుంది. ఈరోజు చాలామంది దేవుని అగ్ని అంటే ఏంటో, అదేదో అగ్ని 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 అంటారంటే ఏంటో. కొంతమంది ఊత పదంగా ఊరక అలవాటుగా హైప్గా వాడేవారు చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఈ అగ్ని అన్న మాట చాలామంది చులకన చేసి మాట్లాడుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఆత్మ నింపదల అంటే ఏ ఆత్మ అంటారు. అందుకని నేను క్లియర్ చెప్తాను, పరిశుద్ధ ఆత్మ అంట. పరిశుద్ధుడు ఒకడే, ఆయన కన్నా పరిశుద్ధుడు ఇంకెవ్వరు లేరు. మన దేవుని కన్నా పరిశుద్ధుడు ఇంకెవ్వరు లేరు. నమ్మరు హల్లెలూయా చెప్తామా? దేవుని నామాన్న దేవుని పక్షాన ఉన్న మనం పరిశుద్ధులుగా మనం తీర్చిదిద్దబడితే దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించేటప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడతామండి. ఈరోజు చాలామంది దేవుడు పరిశుద్ధులని నమ్ముతారేమో కానీ మీరు పరిశుద్ధులా అంటే అయ్యో కాదు అంటారు. నేను క్రీస్తు యేసు రక్తం ద్వారా పరిశుద్ధంగా తీర్చిదిద్దబడ్డాననే వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దయ్యిగో. సో పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతో ముఖ్యమండి. ఈరోజు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారా అనేది గ్రహించుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు ఎంతమంది నిరీక్షణ కలిగిన వారుగా, అధికారం కలిగిన వారుగా, శక్తి కలిగిన వారుగా, విశ్వాసులుగా పరిశుద్ధతని కాపాడుకోవాలి. మన ఎవరిని దేవుడు పరిశుద్ధులుగా మారండి అనలేదండి. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా చేసిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధతని కాపాడుకున్న పనే మంది. ఈ మాటలు చెప్పాలంటే చాలామందికి అర్థం కాదేమో. ₹1,00,00,000 వజ్రపు డైమండ్ అండి, జీవితంలో కొనలేరు. ₹1,00,00,000 డైమండ్ మీకు ఇచ్చాడు దేవుడు బహుమానంగా. దేవుడు అంటాడు, నువ్వు ఎప్పటికీ కొనుక్కోలేవు, నేను నీతో నిబంధన చేసిన దాని ప్రకారం నీకు ఒక డైమండ్ రింగ్ వేసాను, కానీ ఈ డైమండ్ రింగ్ని జాగ్రత్తగా కాపాడుకో అని చెప్తున్నాడు దేవుడు. అంటే మన రక్షణ మనం ఎప్పటికీ సంపాదించుకోలేము మనంతట మనం. ఇక్కడ దేవుడు అంటే నేను నీకు ఇచ్చాను, జాగ్రత్తగా కాపాడుకో, కీప్ ఇట్ సేఫ్. ఈరోజు మనకు పొందుకున్న రక్షణ, మన పరిశుద్ధతని ఎంతమంది జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధతని, రక్షణని కాపాడుకోవాలంటే మనకి ఏం కావాలి తెలుసా? మనలో పరిశుద్ధాత్మ ఉండాలి, నో డౌట్, దట్ ఈస్ పరిశుద్ధత అగైన్. కానీ కాపాడుకోవాలంటే ఏముండాలి తెలుసా? అగ్ని ఉండాలండి. వి నీడ్ ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని అగ్ని మన చుట్టూ ఉంటనే కానీ అపవాది మనం ముట్టలేడు. ఈరోజు ఎంతమంది దేవుని అగ్ని ఉందని నమ్ముతున్నామండి? దహించు అగ్ని, దేవుని పేరే ఒక పేరు, దహించు అగ్ని, ఆల్ కన్జ్యూమింగ్ ఫైర్. అంటే ఏది నిలవలేదంట, ఏదైనా సరే కాల్చబడుతుందంట, ఏదైనా సరే శుద్ధపరచబడుతుంది, లయపరచబడుతుంది. మన దేవుని అగ్ని మన కోరితే దేవుడు అనుగ్రహించే దేవుడు అండి. ఒకసారి ఎక్సోడస్ 3rd chapter 1-12 చదువుదామా? మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచిదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవుడు మోషే దగ్గరికి మాట్లాడటానికి వచ్చినప్పుడు ఎలాగొచ్చి మాట్లాడాడు? ఇది నేను చాలాసార్లు వివరించాను కానీ ఐ వుడ్ లైక్ టు జస్ట్ రీకన్ఫర్మ్. దేవుడు అగ్ని అయి ఉన్నాడండి. నమ్మరు హల్లెలూయా చెప్తామా? దేవుని అగ్ని శక్తి, దేవుని అగ్ని మహిమ కలిగింది. దేవుని అగ్నిలో వ్యత్యాసమైన వివిధ రకాల వివరణలు ఉన్నాయి. దేవుని అగ్ని మనకి ఆయన సన్నిధికి సాదృశ్యం. దేవుని అగ్ని మనల్ని పరీక్షించేది, దేవుడి అగ్ని మనల్ని నడిపించేది, దేవుని అగ్ని మనల్ని మన ఎవరో గ్రహించుకునేలాగా చేసేది, దేవుని అగ్ని మనతో మాట్లాడేది, దేవుని అగ్ని మనల్ని రిఫైనింగ్ అంటే చెడుని మంచిని సపరేట్ చేసేది, ప్రత్యేకపరిచేది. అండ్ దేవుని అగ్ని మనకి కంచె ఉంది.
దేవుని అగ్ని ఈరోజు మీ జీవితం మీద ఉందా అనేది మనం పరీక్షించుకోవాలండి. దేవుని అగ్ని చేత నడిపించబడుతున్నారా, కాపాడబడుతున్నారా అనేది ఎంతో ముఖ్యమండి. ఇక్కడ మనం మోషేని చూస్తున్నాము. దేవుడు మొదటిసారిగా మోషేతో మాట్లాడేటప్పుడు అగ్ని పొద, మండే అగ్ని పొద, మండే అగ్ని పొద అని రాయబడింది. అప్పుడు అది ఎండిన పొద అని వాక్యంలో రాయబడిందండి. ఎండిన పొద. ఈరోజు ఇక్కడ ఎవరైనా సరే ఎండిన వారు ఉన్నాను అన్నవారు ఉంటే దేవుడు మీతో ఒక మాట చెప్పమంటున్నాడండి. మీరు ఎండిపోయి ఉండొచ్చు, మీ జీవితంలో ఆశీర్వాదం లేని పరిస్థితులు ఉండొచ్చు, మీ జీవితంలో ఇంకా నాకు ఏముంది అనే పరిస్థితులు ఉండొచ్చు. యూ మైట్ బి డ్రై, బట్ గాడ్ ఈజ్ సెయింగ్ ఐ కెన్ యూజ్ యూ. దేవుడు అంటాడు నేను వాడుకుంటా. ఎందుకు తెలుసా? ఎండినదే వెంటనే మంటను అంటుకుంటుంది, ఎండిన కట్టే వెంటనే మంట అంటుకుంటుంది. తడిగా ఉన్నది మంట అంటుకుంటుందా వెంటనే? దేవుడు అంటాడు నువ్వు ఎండిపోయి ఉన్నావా, నా అగ్ని ఇట్లా అంటిస్తాను నీకు. నువ్వు ఎండి ఆతృతతో ఉన్నావు, ఎక్కడ పడుతుందా నీరు అని. దేవుడు అంటాడు నేను నిన్ను అంటిస్తాను. ఐ విల్ పుట్ యు ఆన్ ఫైర్, ఐ విల్ యూజ్ యూ. నేను నిన్ను వాడుకుంటాను. కానీ మనం అనుకుంటాం, దేవా ఈ ఎండిన పొద పైన నీ అగ్ని వేస్తే నేను బూడిదైపోతానయ్యా. కానీ అక్కడ ఆ పొద బూడిదైందా? మోషే చూస్తామండి, వాట్ గాడ్ ఇస్ అట్రాక్షన్ ఇస్, అక్కడ ఎండిన పొద మంట అంటుకుంటాం కాదు ఆయన ఆకర్షితంగా చేసింది. అక్కడ ఎడారుల్లో ఎలాంటి పొదలు ఎండుతాం అది సామాన్యమే. అనేక చోట్ల ఎండిన పొదలు ఎండుతా కాలుతూ ఉంటాయి. ఎందుకంటే ఎండి 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 ఆ ఎండకి అలా మంట అంటుకుని కాలిపి బూడిదైపోతాం, న్యాయమే. కానీ ఏంటి ఆయన ఆకర్షితంగా చేసిందంటే, పొద్దుటే వెళ్ళి ఉంటాడు, తెల్లవారుజామునే నడిచి 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 ఇంకొక సైడ్కి వెళ్ళి ఉంటాడు. మంట అంటుకుని ఉంటుంది, మంటను చూసి ఉంటాడు. మరలా ఈయన మందనం కాల్చుకుంటాడు, మంటను చూసి ఉంటాడు. గంట సేపు అయి ఉంటుంది, 2 గంటల సేపు అయి ఉంటుంది. మనకి ఈ రోజులాగా టైం లేదు కదా, కానీ సూర్యుడిని క్యాలిక్యులేట్ చేస్తాడు. ఏంది ఎంతసేపు అవుతుందో మంట ఆగదే, కాలుతూనే ఉంది కాలుతూనే ఉంది కాలుతూనే ఉంది కాలుతూనే ఉంది కాలుతూనే ఉంది. చివరికి చూశాడంట, ఏంటి విచిత్రంగా ఉంది, ఏంటి మంట ఆగుతలేదు, పొద బూడిద అవుతలేదు అని దగ్గరికి వెళ్తే అప్పుడు దేవుడు అక్కడ రాయబడి ఉంటానండి. మోషే ఆ పొద దగ్గరకు వస్తాము చూసి దేవుడు పొదలోంచి మాట్లాడాడంట. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు అక్కడ నుంచి వెయిట్ చేయట్లే, ఆయన కార్యాన్ని చేశాడు. ఈయన వస్తాడా చూస్తున్నాడు. ఈయన వస్తాం చూసి దేవుడు అక్కడికి వచ్చాడు. ఈరోజు మనం అనుకుంటా, దేవా నువ్వు వెయిట్ చేయి నేను వస్తాను. దేవుడు తెలీదా? ఈరోజు మనమే, మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మీరేం చేస్తారు చెప్పండి? 10 గంటలకు వస్తున్నారు నీకు, పొద్దుటే 6 గంటలు లేచి తయారై ఉంటారు కదా. ఉన్న మాట నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో యవనస్తులకు ముఖ్యంగా చెప్తున్నాను. 10 గంటలకు వస్తున్నారంటే 9:50కి లేస్తారు. 9:50కి లేచి సర్రని వెళ్ళి 2 నిమిషాలు బ్రష్ చేసుకుని ముఖం కడుక్కొని తల దూకుని బట్టలు వేసుకుని బయటకు వచ్చి నిలబడతారు. అంతే కదా? 6 గంటలు లేచి తయారై కూర్చుంటారా? వంట చేయాల్సిన అమ్మగారులు అయితే చేస్తారు తప్పకుండా. కానీ యవనస్తులు, వీ ఎక్స్పెక్ట్ గాడ్ సెయింగ్ నువ్వు వచ్చే టైంకి నేను వచ్చేస్తా, నువ్వు వచ్చే ముందు నేను వచ్చేస్తా, నువ్వు వచ్చేటప్పటికి నేను వచ్చేస్తా. కానీ దేవుడు అంటాడు నో 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 నో, నువ్వు రా ముందు, యూ కమ్ ఫస్ట్. అందుకని దేవుడు ఆలయంలో కూడా మన పెద్దకాడ రావాల్సిన అవసరం ఏంటంటే యూ కమ్ ఫస్ట్ అండ్ గాడ్ ఇస్ సెయింగ్ దెన్ ఐ విల్ కమ్. నువ్వు వస్తాను చూస్తే నేను వచ్చి మాట్లాడతా, నువ్వు వచ్చి నన్ను ఆరాధిస్తే నేను మాట్లాడతా. నేను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాను ఏంటి, నేను వెయిటర్ నేను. ఈరోజు మనం అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను, దేవా నువ్వు వచ్చేటప్పుడు నువ్వు రెడీగా ఉండు, నువ్వు రెడీగా ఉంటే నేను వచ్చిన తర్వాత నాకు అన్నీ అయిపోతాయి. గాడ్ అంటాడు నువ్వు ముందురా, నువ్వు వచ్చి సిద్ధపరచు, నేను వస్తున్నానన్న గౌరవంతో ఎదురు చూడు, అప్పుడు నేను వచ్చి నా కార్యాలు జరిగిస్తా. ఇప్పుడు చూస్తామండి, దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఆ మాటకు అర్థం ఏంటండి? ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాట పట్టుకుని ఈరోజు అయ్యయ్యో స్టేజ్ మీద షూ వేసుకుని ఉన్నారే, మీరు షూ వేసుకుని ఉన్నారా? అప్పుడు నేను కూడా అయ్యయ్యో మీరు కూడా చర్చిలో షూ వేసుకుని ఉన్నారే. ఈ మాటకి మనుషుడికి అర్థం కావట్లేదండి. ఎవరికి చెప్పారు, ఏం చెప్పారు, వాట్ ఈజ్ వాట్ అని అర్థం చేసుకోవాలి. కానీ మనం వీ కెనాట్ టేక్ బ్లంట్. ఇది వాక్యము స్టోరీ బుక్ రాదండి, పరిశుద్ధాత్ముడు వివరిస్తూనే అర్థమయ్యేది.
దేవుడు అంటాడు నీవు నిలిచి ఉండే స్థలము పరిశుద్ధమైంది. సో ఈరోజు మనుషులు అంటారు చెప్పులు వేసుకుని ప్రార్థన చేయదు, చెప్పులు ఇక్కడ పక్కన ఇప్పి ఇక్కడ ప్రార్థన చేయంటారు. నేను అనుకుంటాను దేవుడు ఏంటి అంత తక్కువ ఆయన పవరు? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పితే ఆయన పరిశుద్ధత కాపాడుతాడనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వేసుకుంటే పరిశుద్ధత పోతాడంట. అవునా? ఇది చాలామందికి అర్థం కాదు. యు సీ, ఆ రోజుల్లో ఎవరైనా సరే నీ చెప్పులు నీ చెప్పులు నీ చెప్పులు విడువు అన్నారు అనుకో, ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా అండి? ఇది మనం తెలుసుకోవాలండి, ఈ కొద్దిగా జ్ఞానం యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ షూ అనేది ఇట్ సిగ్నిఫైస్ రైట్స్, అధికారం. ఇట్ ఈస్ రైట్. మన కాలు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నా అనేది మనం అనుకున్నట్టు మనం చేస్తామా, ఇతరులు చెప్పినట్టు చేస్తామా? నా ఇష్టం అనుకునేటప్పుడు నేను అనుకునేటప్పుడు వెళ్ళిపోతా. నేను ఒక చోట బానిసని అనుకో, ఇష్టం వచ్చిన నడుచుకుని వెళ్ళిపోవచ్చా? ఉండో అంటే ఉండాలి. నేను ఉండని పోతాడు రా అంటే ఏమంటావు? అవుట్, యువర్ ఫైర్డ్. దేవుడు అంటాడు మొదటికి మోషేతో, నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైనది, నీ అధికారం కాదు నా అధికారం. నువ్వు చెప్పే మాట కాదు నేను చెప్పే మాట, నా మాట చెలాయిస్తుంది. ఇది ఇంకా నువ్వు ట్రెడిషనల్గా మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ యూదుల ట్రెడిషన్ అర్థం చేసుకోవాలండి. ద జూయిష్ ట్రెడిషన్ ఎలాగ ఉంటుందంటే, జూయిష్ ట్రెడిషన్ ఎనీ టైమ్ షూస్ సిగ్నిఫైస్ రైట్స్. ఈరోజు వరకు దేవుని వాక్యంలో చూస్తాము, యోనాతాను దావీదు స్నేహితులు కొన్నదప్పుడు, ఒకరికొకరు మిత్రులు కొన్నదప్పుడు ఏమని ఇస్తాడు యోనాతాను? నా కత్తి ఇస్తా, నా ఆర్మర్ ఇస్తా, నా షీల్డ్ ఇస్తా, నా అన్నీ ఇస్తానంటాడు. పాత జోడులు మాత్రం అవడం. ఎందుకని? నా రైట్ అవును, నేను నీ ఫ్రెండ్నే, నేను నీ స్నేహితునే, నీకు కావాల్సిన నీకు ఇస్తాను, కానీ నా సహాయం ఇస్తా, నా శక్తి ఇస్తా, నా అండ ఇస్తా, నా ఆర్మీ ఇస్తా, నా అన్నీ ఇస్తా, కానీ నా రైట్ మాత్రం నీకు అవ్వను. యు సీ దట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ అండి. ఈరోజు మనుషులు ఇది అర్థం చేసుకుంటలేదు. అయినా సరే ఓకే, మీరు ఇలా కాదు ఇంకా వాదిస్తారంటే ఐ విల్ కమ్ ఇన్ అదర్ ఎక్స్ప్లెనేషన్. పాత నిబంధనలో ఏ ఒక్కరిలో పరిశుద్ధుడు తనలో జీవించలేదు, ఎందుకంటే ఏ మానవుడు యోగ్యుడు కాదు కాబట్టి. నో మ్యాన్ ఇస్ హోలీ, నో మ్యాన్ ఇస్ ఎడిఫైడ్, నో మ్యాన్ ఇస్ ప్యూర్. బట్ దెన్ క్రీస్తు యేసు రక్తం మనల్ని కడిగిన తర్వాత మన దేహం ఏమైంది అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు షూ వేసుకోకపోయినా పరిశుద్ధాత్ముడు మీలోనే ఉన్నాడు. ఒకప్పుడు మందస పెట్టి దగ్గర ఉన్న అదే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్న అదే పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా అండి? అంటే మీరు షూ వేసుకుంటాం వలన పరిశుద్ధాత్ముడు పోతాడు అంటే, ఒక షూ పరిశుద్ధాత్ముడిని పాడు చేసేలాగా అయిపోతుందా? నో. అందుకని నేను ఏంటంటే, నేను ప్రారంభంలో చెప్పాను, అపవిత్రమైనది పరిశుద్ధిని ముట్టినా కూడా అపవిత్రమైనది పరిశుద్ధంగా మారుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? సో నేనేమంటానంటే, నేను షూ వేసుకున్నాను అనుకో, పరిశుద్ధాత్మ నాలో ఉంటే నా షూ కూడా పరిశుద్ధమైనది. దట్ ఈస్ మై ఫెయిత్. దేవుడు ఇవి చూడట్లేదండి. లెట్ నాట్ దిస్ డిఫైన్, లెట్ దిస్ డిఫైన్డ్. మన హృదయం ఏమై ఉందో దేవుడికి ఎంతో ముఖ్యమండి. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైందంటే, ఈరోజు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నీ కార్యాలు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ రైట్స్ జాగ్రత్త, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో జాగ్రత్త, నువ్వు ఏమి నిర్ణయిస్తున్నావో జాగ్రత్త, నువ్వు ఏమి చేయబోతున్నావో జాగ్రత్త. ఈ సత్యాన్ని తెలిసిన వాళ్ళందరూ షూలు వేసుకుని ఉంటారు. తెలియని వాళ్ళు రక్షించబడతానికి ముందు ఏం పాటిస్తారు? ఆడికి వెళ్తున్నామంటే ఈ బయటికి ఇప్పే వెళ్ళాలి, వచ్చామా ఇలా ఉండాలి. నో, ఐఎమ్ నాట్ సర్వింగ్ దట్ గాడ్, ఐఎమ్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్. అన్ని నామం కన్నా పైనామం కన్నా యేసు నామాన్ని నేను ఆరాధిస్తున్నా. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడని నేను నమ్ముచున్నాను. సో ఇట్ మేక్స్ ఇట్ డిఫరెంట్. కానీ ఇక్కడ చూస్తున్నాము, దేవుడు అగ్ని దగ్గరికి తీసుకొచ్చి మోషేతో చెప్తున్నాడు ఏమని? నీవు నిలుచునే స్థలము పరిశుద్ధమైంది కాబట్టి నీ పాదధూళి విడమని చెప్పిన తర్వాత ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ. నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యోబూసీయులకు
నివాస స్థానమై పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఆగండి, దేవుడు దిగి వచ్చాడంట. దిగి వచ్చి దేవుడు వెళ్ళొచ్చు కదా, దేవుడే చేయొచ్చు కదా. గాడ్ కెనాట్ డూ బై హిమ్సెల్ఫ్, గాడ్ నీడ్స్ యూ. మీరు తెలుసుకుంటే నేను నా గొప్పతనాన్ని కాదు, గొప్ప దేవుడు నన్ను గొప్పవనుగా వాడుకుంటాడు. ఆయన పని తగినట్లుగా, నా పని తగినట్లుగా కాదు, ఆయన స్తోమత తగినట్టుగా, ఆయన రాజ్యపు పని, ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఆనర్డ్ వర్క్. దేవుని రాజ్యపు పని అండి. ఈ లోక పనిలో గనులుగా పిలుచుకుంటాం మనం. నేను అది, నేను ఇది, నేను ఐఏఎస్, ఐపీఎస్. నేను అంటాను నేను కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఏమంటావు? యువర్ కింగ్డమ్ ఆఫ్ వరల్డ్, ఐఎమ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. గనులమైన మనల్ని గనులుగా మార్చిన క్రీస్తుని ప్రకటిస్తాం, వరకు జీవిస్తామన్న భాగ్యం అండి. బట్ దెన్ యూ హ్యావ్ టు బీ ఆన్ ఫైర్. అగ్ని, అగ్ని, ఆరని అగ్ని, ఆరని అగ్ని. చాలామందికి ఆలయంలో వచ్చినప్పుడు అంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వేస్ట్. దేవుని నిజంగా దేవుని ఆత్మకార్యం, నిజమైన దేవుని ఆత్మ నింపుదల, నిజమైన అగ్ని ఎలాగ ఉంటుంది అంటే అది ఎలాగంటాం, అది ప్రబలుతుంది కానీ అంటు రోగం. ఈరోజు చెప్తారు కరోనా వైరస్, జాగ్రత్త 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 జాగ్రత్త. నేను అంటాను దానికన్నా డేంజరస్ దేవుని అగ్ని. ఎందుకంటే ఒక్కడ అగ్నితో కాల్చబడ్డాడు, ఊరుకోడు, ఇంకోటి పక్కోడు కంటించే వరకు ఊరుకోడు. పక్కడు కంటించే ఊరుకోలేకో నిజంగా అగ్ని లేదనమాట, ఇంటెన్సిటీ లేదనమాట. అగ్ని ఆర్పకంటే పక్కోడు కంటకుండా వద్దు నువ్వు మనిషిని ఏమనుకుంటాడు. నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. దేవుని అగ్ని మనల్ని వాడుకుంటుందండి. ఒకరు అడిగారు, రేనాడ్ బొంకేని, ఆ గొప్ప దైవజుడు చెప్పాడు. ఒక స్త్రీ అడిగిందంట, అయ్యా దేవుడు ఇది కొంతమందినే వాడుకుంటారు, అందరూ వాడుకోడా, మిమ్మల్ని వాడుకున్నట్టు నన్ను వాడుకోడే అంటే ఆయన నవ్వుతా అడిగాడంట, అమ్మ మీ ఇంట్లో ఎన్ని స్టవ్లు ఉన్నాయి అని అంటారు. నా దగ్గర 2 స్టవ్లు ఉన్నాయి అనిదంట. అనుకోండి అమ్మ, అది మన భాషలో ట్రాన్స్లేట్ చేస్తా. ఒక దోశ వేసే పెనం వేసి వేడి ఒక దోశ వేసారమ్మా. దోశ వేసిన తర్వాత వెంటనే మీరు ఆమ్లెట్ వేసుకోవాలనుకున్నారు. ఆగి ఆఫ్లో ఉన్న నూతన పెనం పెట్టి వాడతారా, లేకపోతే వేడిగా ఉన్న అప్పుడే దోశ వేసి ముగించిన పెనంలో ఆమ్లెట్ వేస్తారా? మీరేం చేస్తారు? ఏది వేడిగా రెడీగా ఉందో కొట్టు దాని మీదకి. దేవుడు అంటాడు, నీ మీద అగ్ని లేకపోతే నేను వాడుకోలేను. ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్ ఫైర్ ఐ కెనాట్ యూస్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు పుట్ యు ఆన్ ఫైర్, హీట్ యు అప్ అండ్ దెన్ పుట్ మై వర్క్. నో, మన సమర్పణ, మన సిద్ధపాటు, మన త్యాగము. దేవా నన్ను వాడుకో, నేను ప్రార్థనలో సిద్ధంగా ఉన్నా, విశ్వాసంతో సిద్ధంగా ఉన్నా, పోరాడతాను సిద్ధంగా ఉన్నా, ఏది ఎదురైనా సిద్ధంగా ఉన్నానన్న వారిని దేవుడు వాడుకుంటాడండి. అందుకని సమర్పించుకున్న వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు, కానీ సమర్పణ లేని వాడిని దేవుడు ఎప్పుడు వాడుకోలేడు. ఎలాగుంది మీ జీవితం? నిజంగా దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని మీలో ఉందా? మనం అడగాలి, దేవా పుట్ మీ ఆన్ ఫైర్. నేనే కాదయ్యా, నా కుటుంబం, నా స్థితి, నా స్థితిగతులు, నా ప్రాంతము షల్ బి గోయింగ్ ఆన్ ఫైర్. ఈరోజు ఎక్కడ చూసినా పాపం ప్లేగ్ ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుందంటే పాపానికి అంతులేదు. కానీ దేవుని అగ్ని పొందుకున్న మనం ఎలాగున్నామండి? దేవుని ఆత్మని పొందుకున్న మనము ఆత్మని ఆర్తున్నామా? ఆత్మని ఆర్పకుడి అన్న మాటకి అగ్నిని ఆర్పకుడి. దేవుని అగ్నిని కోరుతున్నారా? ఈ సమయంలో మీ జీవితంలో దేవుని అభిషేకం ఉండాలండి. నేను చెప్పదలుచుకుంది ఏదో సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే, పరిశుద్ధాత్మ శక్తి, దేవుని అగ్ని మీ జీవితాలను నింపాలి. ఈ 2 లేకపోతే మనుషుడు వ్యర్థమండి, క్రైస్తవులను తలబడతాం వ్యర్థమండి. దేవుడు అంటాడు అపోస్తలిక కార్యములు మీ జీవితంలో జరిగిస్తానంటున్నాడు ఈ సేవలో ముఖ్యంగా. కానీ జరిగించాలంటే ఏం కావాలి తెలుసా? అపోస్తల పైన దిగి వచ్చిన అదే పరిశుద్ధాత్ముడు, అదే 4 అగ్ని 4లో ద ఫైర్, దే వర్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. రోషము కలిగిన వారుగా, ధైర్యము కలిగిన వారుగా క్రీస్తుని ధైర్యముగా ప్రకటించారు. ఈరోజు బలవంతులుగా, అభిషక్తులుగా దేవుడిని జీవించాలని ఆశపడుతున్నాడండి. ఆత్మ వరములతో నింపబడాలని ఆశపడుతున్నాడండి. నింపుతానికి ఆశతో ఉన్నాడు దేవుడు. మీరు పొందుకుంటానికి ఆశతో ఉన్నారా? లేకపోతే మీరు అడగాలి, గాడ్ పుట్ మీ ఆన్ ఫైర్, నన్ను కాల్చేయ. నేను ఎండిన మొక్కలా ఉన్నానయ్యా, ఎండిన జీవితం ఉందయ్యా, కానీ నన్ను నువ్వు వెంటనే కాల్చగలవని నేను నమ్ముతున్నానయ్యా, కాల్చగలవని నేను నమ్ముతున్నానయ్యా, నన్ను కాల్చేయ్యా.
పుట్ మీ ఆన్ ఫైర్ లార్డ్. నా జీవితంలో ఒక కార్యాన్ని జరిగించు. నా జీవితంలో ఒక ఆశీర్వాదం కావాలి. నా జీవితం నిన్ను మహిమపరచాలి, నీ సాక్షిగా జీవించాలి. ఈ అంచె దినంలో ఇది ఎంతో ముఖ్యమండి. పాపం ప్రబలం అవుతున్న ఈ లోకంలో, చీకటి ప్రబలం అవుతున్న ఈ లోకంలో దేవుడు అంటాడు, మీరు వెలుగై ఉన్నారయ్యా, మీరు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఏది మీ వెలుగు? ఏది మీ వెలుగు? నేరుగా వెలిగించబడిన వారు ఉన్నారా? ఒకరోజు వెలిగే వెలుగు కాదండి. పరిశుద్ధాత్మ అగ్ని మండుతూనే ఉంటుంది. ఆరని అగ్ని దేవుని అగ్ని. అడగండి, దేవా నన్ను కాల్ చేయ, నీ అగ్నితో నన్ను బాప్తిసమయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను బాప్తిసమయ్యా, ఆత్మానుసారంగా నన్ను జీవింపజేయ్యా. దయచేసి ఈ సమయంలో తలలోంచి మీరు ఒక ప్రార్థన చేయాలండి. మీరు నోరు విప్పి ప్రార్థన చేయాలండి. దేవా, నా దేహం నీ ఆలయమయ్యా, నన్ను నీ అగ్నితో కాల్చేయ్యా, నన్ను పరిశుద్ధపరచుదేవా, నన్ను నూతనపరిచయ్యా, నా జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగించేదేవా, నన్ను నీకు అంగీకారస్తునిగా, నీకు ఇష్టంగా నన్ను చేయ్యా. అడుగుదామండి దేవుణ్ణి, అడగండి దేవుణ్ణి. మొరను ఆలకించే దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, కాల్చబడాలని ఆశపడే ప్రతి ఒక్కరిపైన నా అగ్ని వేసే దేవుడు. అడగండి. యేసు ప్రభువు అభిషేక్తుడా, క్రీస్తు అన్న మాటకి అభిషేక్తుడు అని అర్థం అండి. అభిషేకించబడిన వ్యక్తి అండి. ఆయన మాత్రమే మనల్ని అభిషేకించగలుగుతాడు. అడగండి, యేసయ్యా నన్ను అభిషేకించయ్యా, నన్ను నీ ఆత్మతో అభిషేకించయ్యా, నన్ను నీ ఆత్మతో నింపుదేవా, నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయ్యా, నీ ఆత్మ కార్యంలో నా జీవితంలో జరిగించండి అయ్యా. పాపపు మార్గంలో విడిచి, పాపపు క్రియలను విడిచి ఇంకెంతకాలం పాపంతో పోరాడతాం కాదయ్యా, కాలిపోవాలయ్యా, వేరులతో పాటు కాలిపోవాలయ్యా. యేసు నీకు వందనములు, సర్వోన్నతుడా నీకు వందనములు, సర్వ సృష్టికర్త నీకు వందనములు, ఎలోహేం నీకు వందనములు, త్రియేక దేవా నీకు వందనములు, మా పరమ తండ్రి నీకు వందనములు. నీ కార్యములు మా జీవితంలో జరగాలి, నీ కార్యములు నా జీవితంలో జరగాలి. అడగండి, దేవుణ్ణి అడుగుదామండి, ప్రార్థన చేద్దామండి. ఎంతకాలం ఇంకా చల్లార్పిన స్థితి, ఎంతకాలం ఇంకా చల్లార్పిన బ్రతుకు, ఇంకెంతకాలం ఇంకా జీవితంలో ఫలితం లేక చిగురించని జీవితము. అడగండి, దేవా నీ అగ్ని నా మీద ఉండాలయ్యా. ఆహ్వానిస్తున్నానయ్యా, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాలో ఉండాలి, నువ్వు నివసించాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడే ప్రతి ఒక్కరు మీ చేతుల పైకి ఎత్తండి. చేతులు నొప్పి వేయచ్చు. నథింగ్ కమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రైస్ టు ప్రే. ఆస్క్ గాడ్ ఫిల్ మీ. నన్ను నింపయ్యా. అడగండి, నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. ఇంకా వేరేం లేదు మీ ప్రార్థన అంతా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. నమ్మండి, మీరు నమ్మితే ఇప్పుడే నింపుతాడండి. Now you will receive the baptism of the Holy Spirit. You need to ask. పరిశుద్ధాత్మ దేవ, ఎవరెవరైతే నేను ఆహ్వానిస్తున్నారో, ఎవరెవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి నూతన సృష్టిగా ఇక్కడ నిలిచి ఉన్నారో, ఆశపడే ప్రతి ప్రాణిని తృప్తిపరిచేదేవా, అడిగి నీ మేలైనవన్నీ అనుగ్రహించేదేవా, తండ్రి నీ చిత్తములో నీ ఆత్మని ఇప్పుడే ప్రతి ఒక్కరి పైన అనుగ్రహించమని వేడుకుంటాము. రిసీవ్ ద హోలీ స్పిరిట్. నోరు తెరిచి దేవుని స్తుతించండి. పరిశుద్ధాత్ముడి మీ నోరుని విప్పితే ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. యేసు నీ అగ్నితో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నానయ్యా. Let your heat, let your fire come upon each one of them, Lord. Let everybody experience your touch. ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో దేవుని మహిమ గల అగ్ని మీ మీదకి దిగి వచ్చినగా కనబడుకుంటున్నాము. పరిశుద్ధుడా నీకు వందనములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో మాకు బలం ఉందయ్యా, నీ సన్నిధిలో మాకు అభిషేకం ఉందయ్యా, నీ సన్నిధిలో నీ ఆత్మ నింపుదల మాకుందయ్యా. నీ ఆత్మ కార్యంలో మా జీవితంలో జరిగించే దేవుడు నీవు. అగ్నిలోనే మాట్లాడే దేవుడు అయ్యా, నువ్వు దహించే అగ్నివై ఉన్నావయ్యా. నువ్వు ఇప్పుడే నీ బిడ్డల్ని ప్రతి ఒక్కరిని నీ అగ్నితో కాల్చమని వేడుకుంటున్నానయ్యా. నీ అగ్ని వారి చుట్టూ ఉండాలని వేడుకుంటున్నానయ్యా. అయ్యా, ఏ చెడు, కీడు, మోసం, అన్యాయమైన సరే ప్రతి ఒక్కటి సంపూర్ణంగా ఇప్పుడే కాల్చివేయబడినగా అక్కడ వేడుకుంటున్నాను.
దేవా, నీ ఆత్మ ప్రతి దేహాన్ని నింపాలయ్యా, ప్రతి దేహాన్ని స్వతంత్రించుకోవాలయ్యా. ఎవ్రీ బాడీ ఇస్ రైట్ఫుల్ టెంపుల్ ఆఫ్ యువర్స్ లార్డ్. నువ్వు రక్తంతో కొన్నావయ్యా, నువ్వు కొనబడిన దేహముల మావి నీ ఆలయము. పరిశుద్ధాత్మదేవ, నీవు నివసించు, నీవు అధికారాన్ని తీసుకో, నీవు నింపు. నీ బిడ్డలు ప్రవచించాలి, అన్య భాషల్లో మాట్లాడాలి, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాలి. ఈ అంచె దినంలో ఇంకొక అపోస్తల అభిషేకం కలిగిన వారు ఉన్నారని లోకం చూడాలయ్యా. రైజెస్ లార్డ్, నింపయ్యా, మమ్మల్ని నింపయ్యా, లేవనెత్తయ్యా, అభిషక్తులుగా లేవనెత్తయ్యా. సంఘం మీద, అందరి మీద నీ ఆత్మని కుమరించావు కదయ్యా. ఇప్పుడు కూడా ఈ సంఘంలో ప్రతి ఒక్కరు అభిషక్తులుగా నిలబడాలయ్యా. సేవకులు మాత్రమే కాదయ్యా, అధికారం కలిగింది ప్రతి ఒక్క క్రైస్తవుడయ్యా. యేసు నామములో మాకు అధికారం ఉంది. ఏ బంధకాల్లో ఉన్నవారైనా సరే ఈ ఆలయంలో అడుగు పెడితే నీ అగ్నితో కాల్చబడాలయ్యా. ఏ చీకటి సమూహం ఇక్కడ ఉన్నా సరే, ఏ అంధకార సమూహం ఇక్కడ ఉన్నా సరే, ఏ మోసపరచు ఆత్మలు ఇక్కడ ఉన్నాను సరే, ఏ డబుల్ మైండెడ్నెస్ ఇక్కడ ఉన్నాను సరే, ఏ అపవాది తంత్రములు, చేతవాడి తంత్రములు ఇక్కడ ఉన్నాను సరే, ఇప్పుడే దేవుని అగ్ని వాటిని కాల్చి బూడిద చేయునుగాక. లెట్ యువర్ గ్లోరీ లార్డ్, లెట్ యువర్ గ్లోరీ ఫిల్ ఎవ్రీబడి లార్డ్. ఎలాగైతే నీ మందసభ పెట్టి పైన నీ మహిమ ఉండిందో, ఈరోజు మా అందరి దేహముల పైన నీ మహిమ ఉండాలని పెడుకుంటున్నానయ్యా. మహిమగల రాజా, మహిమగల దేవ, మహిమగల కార్యములు మా అందరి జీవితంలో జరిగించి నీ సాక్షులుగా, పరిపూర్ణులుగా, ఆత్మానుసారులుగా, స్వతంత్రులుగా. దేవా, యు ఆర్ ఆస్కింగ్ మీ టు ప్రే ఫర్ ద హీలింగ్ లార్డ్. ఎవరెవరికి ఇక్కడ స్వస్థత కావాలో విశ్వాసంతో, మీకు స్వస్థత కావాల్సిన చోట మీకు చేయబెట్టండి. You believe Jesus Christ is healing, it's not me. I have no power, it is the power of the Jesus Christ, Lord and Savior Jesus Christ. ఆయన గాయాల ద్వారంగా స్వస్థత. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ముట్టబోతున్నాడు. పరిశుద్ధుడా, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే స్వస్థతను కోరుచున్నారో, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఏ విధమైన రోగము, వ్యాధి, ఎటువంటి స్వస్థత కావాల్సిన సమయమైనా, I command you to leave that body right now in the name of Jesus. Receive it. Receive it. నమ్మండి, మీరు పొందుకున్నారు. Receive it. Examine yourself. Test yourself. You will see how powerful God is. If you believe you have received a miracle, praise Him mightily. Praise Him mightily. Thank you, Lord. Thank you, Father. దేవా, నీకు స్తోత్రములు. యేసు నామం మహింపరచబడే రీతిగా తండ్రి, నీ కార్యములు ఇంకొక మా మధ్య జరిగించమని పెడుకుంటున్నాము. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ క్రియలు మా మధ్య జరిగిస్తూ, నీ కొరకు రోషము కలిగిన వారుగా, అగ్నితో కాల్చబడేవారుగా, నీ సైనికులుగా, యుద్ధ వీరులుగా, నీ పక్షాన అపవాదాన్ని పోరాడేవారుగా మమ్మల్ని చేయమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాలను జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్.